దేవుని రాజ్యం కొరకు నీకు ఉన్నదానిని అంతటిని నువ్వు సమస్తమును దేన్నైనా విడిచిపెట్టి వచ్చావా? నువ్వు దేన్నైనా విడిచిపెడితే, దేన్నైనా పోగొట్టుకుంటే దానికి రెట్టింపు ఇహమందు నీకు కలిగిద్ది, ముఖ్యంగా పరమందు నిత్య జీవము కలిగిద్ది. ఎక్కువ శాతం ప్రియులారా, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీ పనికి తగిన గుర్తింపు ఉండకపోవచ్చు. నువ్వు కష్టపడుతున్న చోట, ఉదాహరణకు ముఖ్యంగా ఎక్కువ శాతం కొంతమంది, అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను, నా ఇంట్లో నా పిల్లల దగ్గర నాకు విలువ లేదే, నా భార్య నన్ను గుర్తించట్లేదే, లేదంటే కంపెనీలో నేను ఒక్కడే ఇంత కష్టపడుతున్నానే కానీ నా కష్టానికి తగినటువంటి శాలరీ, ప్రమోషన్ నాకు కలగట్లేదని అనుకుంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యుడు నీకు అన్యాయస్తుడు కావచ్చేమో కానీ నిన్ను గుర్తించకపోవచ్చేమో కానీ నా దేవుడు అన్నడు కూడా నీ పట్ల అన్యాయస్తుడిగా ఉండడు. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్జస్ట్, అన్ఫెయిర్ టు యూ.